ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి 118వ జయంతి సందర్భంగా మానపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన జయంతిని జరుపుకోవడం చాలా అభినందనం. ఎందుకంటే ఆయన అట్టడుగున పేద వర్గాల ఎస్సీ కులంలో పుట్టి ఎన్నో రైతు శాఖ, కార్మిక శాఖ, రక్షణ శాఖ అటువంటి శాఖలో కేంద్ర మంత్రిగా పనిచేస్తూ అత్యున్నత ఎక్కువ కాలం మంత్రిగా కూడా ఈ దేశంలో కొనసాగిన ఘనత కూడా బాబు జగ్జీవన్ రామ్ గారికి తగ్గుతుందని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆయన దళితుల కోసం ఏ పదవి లేకముందే దళిత సంస్కరణల కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు యూనివర్సిటీలు కల్పించి ఆయన చదువుకున్న ఏదైతే అస్పృశ్యత, అంటరానితనం అప్పుడు తాండవమాడుతున్న సమయంలో వాటన్నింటినీ కూడా పాల్గొడుతూ ఆయన బీహార్ అనే చిన్న కుగ్రామంలో పుట్టి ఢిల్లీ ఉప ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టి ఆ బాధ్యతలు కూడా ఎంతో ఉన్నతమైన గంభీరంగా అనుభవించి కూడా ఆయన దిగిపోవడం జరిగింది. అంటే మనిషి అనుకుంటే సాధించడం ఏమీ లేదు. అట్లాంటి మహనీయులను మనం కూడా ఈ రాజకీయాల్లో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికీ కూడా రాజకీయ చైతన్యంతో పాటు వాళ్ళ రిజర్వేషన్లకు కూడా ఆ రోజు పాటుపడిన వ్యక్తిలో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే బాబు జగ్జీవన్ రామ్ అని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పేదరికం నిర్మూలన అయితే దాని మొట్టమొదట పేదరికం నిర్మూలన ఏ విధంగా నిర్మూలన కావాలని చెప్పిందని కూడా ఆ రోజు సూచించిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. చదువుతోనే పేదరికం నిర్మూలన అవుతుంది, రాజకీయంతోనే రాజ్యాంగం ఏదైతే రాజ్యాధికారం చేపట్టిన రోజే పేదరికం నిర్మూలన అవుతుంది అని గట్టిగా ఒక్కాడిన వ్యక్తి కూడా బాబు జగ్జీవన్ రామ్ అని చెప్పిందని తెలియజేసుకోవచ్చు. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఈ మహనీయులు సాధించిన త్యాగాలన్నింటినీ కూడా తూట్లు పొడిచే విధంగా పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని దళిత సమాజాన్ని అంతా నడిగోట్లో అవమానంగా హేళన చేస్తూ ఈ రోజు పరిపాలన జరుగుతోందని చెప్పింది కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి మహనీయుడు స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడలో అంబేద్కర్ శృతివనం కావచ్చు, బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తి కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా పేద వర్గాల ఆయన ముందు వరుసలో ఉంటాడని చెప్పిందని తెలియజేసుకున్న అవసరం ఉంది. అట్లాగే బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మానపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. జై భీమ్, జై భారత్.